ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో రంగంలో ఆర్మీ రంగంలో దిగింది, నేవీ రంగంలోకి దిగింది, ఆల్మోస్ట్ దిగబోతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ అయితే పూర్తిగా అక్కడ అటాక్స్ ప్రారంభించింది. అంటే ఈ నేపథ్యంలో మూడు వైపుల నుంచి, మూడు మార్గాల నుంచి పాక్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు బోతల సేన ఇక రంగంలోకి దిగితే ఏం జరగబోతుంది? సురేష్ గారు ఉన్నట్లున్నారు. సురేష్ గారు ఒక్క నిమిషంలో రెడీ అవుతారు. ఓకే. కంపారిటివ్లీ మన ఆర్మీ చాలా స్ట్రాంగ్, అంటే వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ మనది. అంటే ఇప్పటికే మనం వేసినటువంటి వాళ్ళు పంపించినటువంటి డ్రోన్స్ కానీ వాళ్ళు పంపించిన మిసైల్ అన్నిటినీ మనం నిర్వీర్యం చేస్తున్నాం. వాటిని తిప్పికొట్టేటువంటి క్రమంలో మనం పంపించినటువంటి అన్ని వెళ్ళి అక్కడ వాళ్ళకి నష్టాన్ని చేస్తున్నాయి. అంటే ఇప్పటికే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ లెవెల్ కనుక ముందుకు వెళితే వాళ్ళు ఎక్కడ ఆగగలుగుతారు అనేది ప్రశ్న. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు క్షమించమని కోరి, ఎవరైతే ఆ ముష్కర్లో నలుగురు ఇటీవల పహల్గామ్ దాడిలో పాల్గొన్నారో వాళ్ళ నలుగురిని సరెండర్ చేయించి, అట్లాగే ఏదైతే టీఆర్ఎఫ్ వాళ్ళు ఎవరైతే మేమే ఈ దాడికి పాల్పడ్డామని చెప్పారో వాళ్ళని అక్కడి నుంచి డిస్ట్రాయ్ చేసి వాళ్ళని రద్దు చేసి కనుక చర్యలు తీసుకుంటే అప్పుడు ఇండియా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కనుక మేము ముందుకు వస్తాము, ఇంకా మేము బలంగా ఉన్నాము, ఇంకా మేము మాట్లాడతాం, తప్పు చేసి కూడా మేము ఇలాగే మాట్లాడతామని అంటే మాత్రం తగిన గుణపాఠం అయితే తప్పదు అనిపిస్తుంది. సురేష్ గారు సురేష్ గారు ఏంటి బోతల సేన రంగంలో దిగబోతుందా? ఇక వంశీ గారు, ఇవాళ మనకి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మన మీడియాకి మనకు ఆర్మీ కానీ లేకపోతే వాళ్ళు వివరించిన దాని ప్రకారం నెక్స్ట్ స్టేజ్కి తప్పని పని. ఎందుకంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో మొత్తం మీద కూడా పాకిస్తాన్ రెచ్చగొడుతూ, అంటే షెల్స్ కానీ ఆ రకంగా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో మనం ఇప్పటి వరకు కూడా తిప్పికొట్టే స్టేజ్లో తిప్పికొడుతున్నాము. ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎక్కడగా మిలిటరీ టార్గెట్స్ కానీ ఇతరత్ర టార్గెట్స్ కానీ మనం వెళ్లకుండా మనం ఎంత సంయమనం పాటిస్తున్నప్పుడు కూడా పాకిస్తాను మన ఆ దిశలో నెడుతుంది. మనకి ఎక్కడ కూడా రిటాలియేషన్ దాని తీసుకునే దిశలో మనకి ప్రేరేపిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టేజ్లో అందుకని వేరే ఆర్మీకి సంబంధించి మొత్తం మీద ఇప్పుడున్న ఆర్మీతో పాటు ఇతరత్ర ఆర్మీకి అంటే మనకి అనుబంధ సంఘాలలాగా ఆర్మీ ఉంటాయి. దానికి వాళ్ళందరినీ కూడా సెలవులన్నీ కూడా క్యాన్సిల్ చేసి మీరందరూ కూడా అందుబాటులో ఉండాలి, ఆర్మీకి రక్షణగా అంటే సేవలకు ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇప్పుడే ప్రధానమంత్రి గారి ఇంట్లో త్రివిధ దళాల అధిపతుల సమావేశం అనేది, అందులో కూడా ఈ వ్యూహానికి సంబంధించిన అంశం మీదనే చర్చించి నెక్స్ట్ స్టేజ్లో ఇప్పుడు అయితే మన ఆ డ్రోన్స్ అటాక్, ఇప్పుడు ఏరియల్ డ్రోన్స్ వాటి మీదుగా జరిగింది, మిసైల్స్ కానీ డ్రోన్స్ వార్ మాత్రమే ఇప్పుడు జరిగింది. నెక్స్ట్ ఈ ల్యాండ్ వార్కు జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి మనం అన్నీ కూడా రెడీ అవుతున్నాము వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు.